తాలికల కోసం కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది మనకు దేవుని నైవేద్యం వరకు మాత్రమే చూపిస్తున్నాను. కొంచెంగా తీసుకున్నాను. ఒక 1 కప్కి సగం ఉంటుందన్నమాట. హాఫ్ కప్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని ఒక ముద్దలాగా, చపాతీ ముద్ద ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని చూడండి ఈ విధంగా రావాలన్నమాట. ఇంత సరిపోతుంది మనకి, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇది కొంచెం 5 మినిట్స్ పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి. ఈలోపు మనకు పిండి కూడా ఈ విధంగా అయిపోతుంది కదా. దీన్ని మెత్తగా మనకు చేసుకొని ఈ విధంగా ఒక న్యూడిల్స్ది ఉంటుంది కదా, న్యూడిల్స్ లాగా చేసుకోవాలన్నమాట సన్నగా. నేనైతే కొంచెం మందంగానే చేసుకున్నాను. మందంగా చేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉందండి. మీకు కొంతమంది అనుకోవచ్చు సన్నగా చేస్తేనే ఉడుకుతుంది, అలా అయితే టేస్ట్ ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉందండి. సన్నగా కన్నా ఇంకా కొంచెం మందంగా చేసుకుంటే బాగుంది. మొత్తం ఫైనల్లీ ఈ విధంగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కొంచెం పిండిని కలుపుకొని ఈ విధంగా చేసుకోండి. విడివిడిగా అవుతాయి అప్పుడు, అంటే అంటుకోకుండా ఉండడానికి. చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేస్తే చాలా రుచి ఉంటుందన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకదానికొకటి అంటుకోవట్లేవు. ఇప్పుడు వాటర్ కూడా వేడైపోయాయి. దీంట్లో మనము ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఉన్నాయి కదా పాల తాలికలు లాంటి రోల్స్, అవన్నీ దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఎబోనే అన్నమాట, ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. అలా ఉడికితేనే బాగుంటుందన్నమాట. చూడండి మొత్తం మనకి ఉబ్బిపోయాయి, చాలా అంటే చాలా ఉడికిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా. దీంట్లో ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టుగా, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని, నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకోండి. పాల తాలికలు అయితే ఏమీ కదిలిపోవన్నమాట. ఇప్పుడు మనకి ఉండ్రాళ్ళ పాయసం అంటే కొంచెం ఉండ్రాళ్ళు బాగా ఉబ్బిపోయి పగిలిపోతాయి. బట్ ఈ పాల తాలికలు అయితే అసలు కొంచెం కూడా మెదిగిపోవన్నమాట. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో నెయ్యి వేసుకున్నాను. కొంచెము, ఎక్కువగా వేసుకోలేదు, కొంచెమే వేసుకుంటున్నాను నెయ్యి. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అది మీరు పాల తాలికలలో కలిపే బదులు ఇప్పుడు బెల్లంతో పాటు ఉడికిపోతుంది కదా, అప్పుడు టేస్ట్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయింది. తర్వాత నేను పచ్చి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే యాలాచి అన్నమాట అలాగే వేసుకున్నాను. నెయ్యిలో అయితే వేయలేదు. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం గోధుమ పిండిని వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. దీన్ని కూడా మనం ఒక 5 మినిట్స్ లోపే ఉడికించుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇది కూడా మనకి చిక్కగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. ఈ విధంగా అయిపోయినప్పుడు మనం పాలు వేసుకుందామండి. కాచినవి కాకుండా పచ్చిపాలు వేసుకుంటున్నాను. పచ్చిపాలు వేసుకొని కలుపుకుంటే చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో. మనకు నెయ్యి అనేది కూడా పైన తేలుకుంటూ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. రెసిపీ వచ్చేసి మీకు ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ అనేది చేయండి. ఫైనల్గా మనకి ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా ఉడికేస్తుంది. చూస్తున్నారు కదా. అంతే అండి, సింపుల్గా పాల తాలికలు మీకు తినాలనుకున్నా మీరు నార్మల్ టైంలో అయినా కానీ చేసుకోవచ్చు. గణపతికి పెట్టాలనుకున్నా కానీ పెట్టేయచ్చండి. మీకు ఇంకా చిక్కగా కావాలి, దగ్గరగా కావాలంటే ఇంకా దగ్గరికి ఉడికించుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రవ్వ అన్నమాట. చిన్న గిన్నెలో రవ్వ అనేది కొంచెం తీసుకున్నాను. అలాగే నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను. స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా రవ్వ అనేది మాడిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా కలిపేసుకుంటున్నాను. రవ్వ అయితే మనకి మొత్తం పచ్చి స్మెల్ అనేది పోయే వరకు వేయించుకోవాలండి. కొంతమంది అయితే పచ్చి రవ్వనే పోసుకుంటారు. అది వేగిన తర్వాత పక్కకు పెట్టి అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో పాలు కూడా వేసుకున్నాను.
మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేయచ్చు. నేను ఫుడ్ కలర్ అయితే అవాయిడ్ చేసుకొని చేస్తున్నాను. దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా షుగరు, అలాగే పచ్చి బాదం పప్పు, జీడిపప్పు, ఎలాచి, కిస్మిస్. ఇలా వేసుకున్నాక కొంచెం సేపు మరగనివ్వాలి. ఇవి పాలైతే విరిగిపోలేదండి, విరిగిపోలేదు, మొత్తం మీగడ కట్టాయి. దాంట్లోనే కొంచెం మసిలిన తర్వాత పాలు అనేది మరిగిన తర్వాత రవ్వ వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, పాలైతే బాగా మీగడ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విధంగా వచ్చేసింది. ఒకవేళ మీకు కాదు అని అనుకున్నా కానీ చూసుకోండి, మొత్తం మనకి పాలు విరిగిపోతే పౌడర్ లాగా వచ్చేసి రవ్వ అనేది అంత బాగుండదు, టేస్ట్ ఉండదు. చూస్తున్నారు కదా, వెంటనే మనం పోసిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మీకు చల్లారినా కానీ పాయసం అనేది అస్సలు గట్టి పడదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీస్ అనేవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ అనేది చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి.